హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసం మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ తీసుకువచ్చాను. ఈ జాబ్స్కి మనం సెలెక్ట్ అయితే మన సొంత ఊరిలోనే ఉంటూ మనం జాబ్ చేసుకోవచ్చు. మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయానికి వస్తే మినిమం 15,000 నుంచి 23,000 వరకు ఉంటుంది. మన స్కిల్స్ని బట్టి ఈ శాలరీ అనేది వేరీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి 2 రాష్ట్రాలకు సంబంధించిన నిరుద్యోగులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ఈ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అనే ఈ జాబ్కు టైడ్ కంపెనీ వారు హైర్ చేసుకుంటున్నారు. మన దగ్గర స్మార్ట్ ఫోన్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు బైక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. బైక్ ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ జాబ్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కాబట్టి ఇంటర్మీడియట్ లేదా అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, టైడ్ కంపెనీ నుంచి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఫస్ట్ నేను మీకు క్లియర్గా చెప్తాను. మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మనం ఈజీగా వితిన్ 5 మినిట్స్లో ఈ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. వన్స్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది తెలుసుకున్న తర్వాత ఈ జాబ్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకి ఏం స్కిల్స్ ఉండాలి, దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఏం డాక్యుమెంట్స్ ఉండాలి, అండ్ దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది క్లియర్గా నేను మీకు చెప్తాను. సో మొదటగా ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేయండి. కామెంట్ సెక్షన్లో కూడా నేను మీకు పిన్ చేశాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై నౌ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో కొన్ని డీటెయిల్స్ అనేది మనకి అడిగారు. ఏంటి అంటే ఫుల్ నేమ్, మన యొక్క సర్టిఫికేట్స్లో మన యొక్క పేరు అనేది ఏ విధంగా ఉంటుందో ఆ పేరు మీరు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. జెండర్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్పాలి. ఏంటి అంటే ఈ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్కి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఓకేనా, ఫీమేల్స్కి ఎలిజిబిలిటీ అనేది లేదు. ఇక కాంటాక్ట్ నెంబర్ దగ్గర మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ దగ్గర మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి. మినిమం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దానికంటే ఎక్కువ డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఏం చేసినా సరే మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండేది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్ అయితే ఇక్కడ ఫ్రెషర్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి, మీ సర్టిఫికేట్స్లో ఉన్నది. ఓకేనా, సో నెక్స్ట్ వర్క్ స్టేట్, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడ వర్క్ చేయాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలోనే ఎక్కడ అనేది మీరు సెలెక్ట్ చేసుకునేది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఏది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ రిక్వైర్డ్ ఐటమ్స్, మీ దగ్గర తప్పనిసరిగా ఈ 3 ఉండాలి. ఏంటి అంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డ్ అనేది కేవైసీ అయి ఉండాలి, అలాగే పాన్ కార్డ్ అనేది కేవైసీ అయి ఉండాలి. ఇవి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మన దగ్గర బైక్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ లొకేషన్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసి లొకేషన్ అనేది జీపీఎస్ లొకేషన్ ద్వారా క్యాప్చర్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అనేది కదా పైన, దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇప్పుడు పూర్తిగా సబ్మిట్ అయిపోతుంది. తర్వాత టైడ్ కంపెనీ నుంచి వాళ్ళు కాల్ చేసి మీకు మరిన్ని వివరాలు దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడు సెలెక్షన్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే పూర్తి వివరాలు వీళ్ళు తర్వాత మీకు కాల్ చేసి తెలియజేస్తారు. ఇంకా డియర్ ఫ్రెండ్స్, టైడ్ కంపెనీకి సంబంధించి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనం లోకల్గానే ఉంటూ మన డిస్ట్రిక్ట్ లేదా టౌన్లో మనం జాబ్ అనేది చేసుకోవచ్చు. మండే టు సాటర్డే వరకు కూడా 6 డేస్ పర్ వీక్ మనకి షెడ్యూల్ అనేది ఉంటుంది. జాబ్ అనేది 6 డేస్లో చేసుకోవచ్చు. అండ్ సండే మీకు హాలిడే అనేది ఉంటుంది. టీమ్ లీడర్ అనేది మీకు ఒకరు ఉంటారు లేదా మేనేజర్ ఉంటారు, వాళ్ళు చెప్పినటువంటి వర్క్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట. ఓకేనా, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 29 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్కి సంబంధించి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్కి సంబంధించి
వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి టైడ్ కంపెనీ వాళ్ళు మీకు కొన్ని లొకేషన్స్ అనేవి ఇస్తారు. కొన్ని కాలేజెస్ లిస్ట్ అనేది కానివ్వండి, లేదా వాళ్ళ క్లయింట్స్ లిస్ట్ అనేది మీకు ఇస్తారు. అక్కడికి వెళ్ళి డైలీ మీరు అక్కడ టైడ్ కంపెనీకి సంబంధించినటువంటి సేల్స్ మరియు దానికి సంబంధించినటువంటి కేవైసీ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో, బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. మొత్తం ఇదంతా కూడా ఫీల్డ్ యాక్టివిటీ పైనే ఆధారపడి ఉంటుంది మీ యొక్క జాబ్ అనేది. కాబట్టి బైక్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా, సో రిజిస్ట్రేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కోఆర్డినేట్ విత్ కాలేజెస్ అండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు కండక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. డైలీ రిపోర్ట్ మీరు ఏం జాబ్ చేశారు అనేది మీ మేనేజర్కి మీరు డైలీ రిపోర్ట్స్ పంపించాల్సి ఉంటుంది. సో అలాగే వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ కూడా దీనికి ఉంటాయి అని మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనకి 18 to 29 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు, 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. వర్క్ లొకేషన్ మన డిస్ట్రిక్ట్ లేదా టౌన్లోనే, మన నియరెస్ట్ టౌన్లోనే మనకు ఉంటుంది. అండ్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు కన్నా సేల్స్లో కానివ్వండి, కేవైసీలో కానివ్వండి ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు శాలరీ అనేది ఎక్కువగా ఇస్తారు. ఫ్రెషర్స్కి అయితే మనకి 15,000 నుంచి 18,000 వరకు శాలరీ అనేది ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్కి అయితే అప్ టు 23,000 వరకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇది స్కిల్స్ మనకి ఏం కావాలి అంటే గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి మనకి తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఇది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి వివిధ లీడ్స్తో మనం అక్కడ కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఉండాలి. అలాగే బేసిక్ సేల్స్ అండ్ మార్కెటింగ్ నాలెడ్జ్ అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి. కస్టమర్ హ్యాండ్లింగ్ అండ్ రిలేషన్షిప్ బిల్డింగ్ అనేది మనకి బాగుండాలి. అలాగే ఎబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ ఎఫెక్టివ్లీ. సో టైడ్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎఫెక్టివ్గా మీరు క్లయింట్స్కి చెప్పే విధంగా ఉండాలి. అలాగే లీడ్ జనరేషన్ అండ్ నెట్వర్కింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మనకి స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ ఆపరేషన్స్ అనేవి చేయగలిగే విధంగా ఉండాలి. ఈ జాబ్కి అప్లికేషన్ చేయాలి అంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ అయినా కూడా మనకి స్మార్ట్ ఫోన్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఇంటర్నెట్ ఆపరేషన్స్ అనేవి ఏ విధంగా చేయాలి అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఎందుకంటే కేవైసీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది కాబట్టి. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి మీకు స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో కాబట్టి టార్గెట్ ఓరియంటెడ్ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్గా మీరు ఉండాల్సి ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనేవి మీకు బాగుండాలి అని అయితే వీళ్ళు మనకి క్లియర్గా మెన్షన్ అనేది చేశారు. ఓకే, సో ఇది క్వాలిఫికేషన్స్కి సంబంధించి, అలాగే జాబ్ రోల్స్కి సంబంధించి. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఓకేనా, టైం పాస్ కోసం ఎవరు కూడా అప్లికేషన్ చేయవద్దండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 1 or 2 డేస్లో కాల్ చేసి మీకు ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ పూర్తి వివరాలు తెలియజేస్తారు. మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.